హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్ అండి. సో, చూసారు కదా, మేము పెళ్ళికొడుకు ఇంటి నుంచి పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళేది అది పెట్టాను కదా, ఇది సెకండ్ అండి. అంటే ఇప్పుడు అంతాక్షరి కంప్లీట్ అయిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు సైలెంట్గా ఉంటే, అంటే ఇంకా పెళ్ళి కదండి, 1 వీక్ నుంచి వాళ్ళు ఫుల్ టైర్డ్ అయిపోయారనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ రిసెప్షన్కి అక్కడ ఉంటుంది కదా, డల్గా ఉన్నారని మేమందరం వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాం ఇక్కడ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలా వాళ్ళు డల్గా కూర్చున్నారని పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని పలకరిద్దామని మేమందరం వచ్చామండి. సో, అక్కడేమవుతుందంటే మాట్లాడంటే మా తమ్ముడు సైలెంట్‌గా ఉన్నాడు. మేముండి "నువ్వన్నా మాట్లాడమ్మా, మీ ఆయనతో మాట్లాడుకోకున్నా" అంటే, ఆయన మాట నా మాట అంటే మేమందరం ఎగతాళి చేస్తున్నామంట. ఈ పాప అప్పుడే బావ చెప్పిన మాట వింటాను, బావ ఏదంటే అది నేను అంటే, సరే మాతో పాటన్నా వచ్చి పాటలు పాడుదురండి అంటే రావడం లేదంట. నేనేం వద్దనలేదక్క, పిలుచుకొని పో అనేసి అంటున్నాడు. ఆ పాప "ఆహా! నేను రాను" అంటుంది వాడికి. అప్పుడు వాడు కంట్రోల్‌లో పెట్టుకున్నాడనమాట మా తమ్ముడు. సో, అందుకే వాడిని లేరా పలుకురా అని చెప్తే వాడు మాట్లాడుకోకున్నాడు. ఇంకా అలా మేము వాళ్ళు అంటే డల్‌గా అయిపోయినారండి. ఫుల్ టైర్డ్ అయిపోయారనమాట పెళ్ళిలో. అందుకనే ఇంకా సర్లే అనేసి ఇంగా వెళ్ళిపోతున్నారు అన్న వాళ్ళు. ఇంక సర్లే అని మేము కొద్దిసేపు చూసి రారా అనేసి, అంటే డల్‌గా కూర్చోనున్నారు, మేమందరం ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళ పెళ్ళిలో అనేసి మేమన్నాం. వాళ్ళు రాలేదు. సో, ఈ డిస్కషన్ అయితే ఇదే అండి. ఇంకా అంటే పాటలు పాడేటప్పుడు 2, 3 పాటలు అలా పాడారనమాట అంతాక్షరి అప్పుడు. ఇదిగోండి డ్యాన్స్ అన్నాను కదా, డీజే సౌండ్ పెట్టుకొని అదింత ప్లేస్‌లోనే డ్యాన్స్ వేసాం అందరము. నేను లైవ్ పెట్టానండి, అందుకే వీడియో తీయలేదు పూర్తిగా. లైవ్ పెట్టేసి అప్లోడ్ చేసుంటే కాపీ రైట్ అని పడింది. ఇంకా ఎందుకులే రిస్క్ అనేసి తీసేసాను. ఇప్పుడు కూడా ఇక్కడ పాటలు పెట్టలేమనమాట, డీజే సాంగ్స్ పెట్టుకొని వేస్తున్నాం. ఇంక పెట్టలేమండి, ఎందుకంటే కాపీ రైట్ పడుతుంది. యూట్యూబ్ వాళ్ళు ఈ రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టారేమో తెలీదు కానీ, ఇదొక కండిషన్ లేకోకుండా ఉంటే బాగుండు. యాక్చువల్గా సాంగ్స్ అందరూ పెడతారు కదా, కానీ యూట్యూబ్లోనే సాంగ్స్ పెట్టకూడదు, కాపీరైట్ అని పడుతుందన్నారు. సో, అందుకనే కొద్దిగా బాధగా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. పాటలు లేకోకుండా పెట్టాలంటే ఎలా అబ్బా, కొన్ని పాటలు ఉంటేనే కదండి బాగుండేది. ఇక్కడ చూడండి ఊరికనే వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నట్లు ఉంది, కానీ వాళ్ళు ఏ విధంగా వేస్తున్నారు డ్యాన్స్, ఏ సాంగ్కి వేస్తున్నారు అని సాంగ్ పెడితేనే కదా తెలిసేది. సో, ఇలా అయితే ఫస్ట్ అంతాక్షరి, తర్వాత వచ్చేసి ఇలా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కొద్దిసేపు డిస్కషన్, తర్వాత వచ్చేసి ఇలా డ్యాన్సులు వేసుకుంటా ఎక్కడి వరకు అండి, ఊరు పెళ్ళికూతురు ఇల్లు వచ్చే వరకు వేసుకుంటూనే వెళ్ళామన్నమాట. ఇలా ఇంకా బస్సులో ఎంజాయ్ చేసుకుంటా కుదురుగా కూర్చునిందే లేదండి. డ్యాన్స్లు అంట, సాంగ్స్ అంట, ఫుల్ ఎంజాయ్ చేశాను. చెప్పాను కదా, మా లైఫ్లో పెళ్ళిలో ఇంత ఎంజాయ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో, ఇంక తర్వాత అందరము ఇంక పొడుపు కథలు అవి వేసుకుందాం అనుకున్నాము, కానీ ఇంకా పాటలు సాంగ్తోనే సరిపోయిందనమాట. ఇంకా నేను అందరు నిలబడుకున్న వాళ్ళు డ్యాన్స్లు వేసే వాళ్ళు వేస్తుంటే చూస్తున్నారు. ఇట్లా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా నాకు అదే చెప్తున్నాను కదా, ఇది సాంగ్ ఒక్కటి ఉండింటే బాగుండండి. అది కాపీరైట్ క్లెయిమ్ అని ఎందుకు పెట్టినారేమో తెలియదు కానీ, ఇంకా నేను దీనికన్నా డీజే పెట్టినప్పుడు పెళ్ళికూతురు మెరమని అంటారు చూడండి, అప్పుడైతే సూపర్గా డ్యాన్స్ వచ్చింది. సాంగ్స్ ఉండింటే బాగుండండి. సాంగ్స్ లేకుండా పెట్టాలంటే అది పెట్టలేదు. ఇంకా ఆడికి అట్లా ఎడిట్ చేసి పెట్టేశాను. ఇంకా ఇలా ఎంజాయ్ చేసుకుంటూ పెళ్ళికూతురు వాళ్ళ ఇంటి వరకు అయితే వెళ్ళామండి. ఇంక అక్కడి నుంచి మేము అలసిపోయినాము. వాళ్ళు మెరమన స్టార్ట్ చేశారు, వాళ్ళు నడుచుకుంటూ వస్తే మేము అలసిపోయినామని ఇంటికి వచ్చేసాము. ఇదిగోండి, ఇది మా అన్నయ్య కూతురు పొట్టిది, ఇంకా డ్యాన్స్ వేస్తుందనమాట. కళ్ళ చూడు కాలేజీ పాప చూడు అనే సాంగు. అప్పుడల్లా వేయమంటే వేయలేదు, వీడికి వచ్చినాక వేసి నేను అందరినీ కూర్చోబెట్టి ఇది డ్యాన్స్ వేస్తుంది చూడండి అనేసి, ఇంకా మేము పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళందరూ మెరమని చేసుకుంటూ వస్తున్నారులే అని అంటే పెద్ద గ్రాండ్గా కాదు, నార్మల్గా డ్రమ్స్ కొట్టు తీసుకొస్తున్నారు తప్పెట్లు అవి. ఇంకా మాకు ఓపిక లేక వచ్చేసి కూర్చొని అందరం ఇంకా పాప డ్యాన్స్ వేస్తుంటే అలా ఉన్నామండి. ఈ పాప డ్యాన్స్ వేస్తుంటే డిస్కషన్స్ పెట్టుకొని అలా ఉన్నాము. ఇంకా వాళ్ళు వస్తున్నారనమాట. ఇంటికి వచ్చేసి రిసెప్షన్ దగ్గరికి వచ్చేసి ఇంకా వాళ్ళందరూ వచ్చారు, వాటర్ నీళ్ళు ఇచ్చారు, ఇంకా కూర్చున్నాము. ఇంకా రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని రెడీ చేయాలి అంటే లోపలికి హారతి ఇచ్చి లోపలికి తీసుకురావాలి కదా, అదొక తంతు ఉంది. ఇంకా సర్లే అనేసి మేమందరం వచ్చి బయట కూర్చున్నాము. ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని లోపలికి పిలుస్తున్నారనమాట హారతి ఇచ్చి.
హారతేమో దారి చేసుకున్నాడు. ఇంక మేమందరం బయట కూర్చొని ఇట్లా కూర్చున్నాం. మా అత్తోళ్ళము, అన్న వాళ్ళు, మా మరుదులు అందరూ కూర్చొని అలా మాట్లాడుకున్నాం. వీళ్ళు హారతి ఇస్తూ ఉన్నారు. ఇంకా ఆడికే ఓపిక లేదండి. ఇంకా పెళ్ళి 2 రోజులు ఉందనంగానే అలసిపోయినాం అనమాట మేము. ఇంకా నేను డ్యూటీ చేసి అలా చేసి ఇలా చేసి ఇంక ఈ పాప ఇదే డ్యాన్స్ వేస్తుంది చూడండి ఇక్కడ మా పాప. ఇంక ఈ పిల్లలు హుషారున్నారులే, ఎందుకు వాళ్ళని డిసప్పాయింట్ చేయడం అనేసి మేము కూడా పిల్లలు వేయనీలే అనేసి వేసేసి మేము ఆ లోపల ఇంకా పెళ్ళికూతుర్ని రెడీ చేసి ఇంకా పెళ్ళికొడుకు ఒక రూమ్లో, పెళ్ళికూతురు ఒక రూమ్లో రెడీ అయ్యి ఇంకా తర్వాత ఫంక్షన్ రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిందండి. ఇదిగోండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు రెడీ అయినది అయితే ఇదండి. ఈ రకంగా రెడీ అయ్యారనమాట రిసెప్షన్కి. ఎక్కువ వీడియో ఏం తీయలేదండి, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా. నేనే అన్నీ తీసుకోవాలంటే కాదు, ఇంకా పిల్లలు అలసిపోయినారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. అప్పటికే నైట్ 10:30, 11 ఏమో అయ్యిందండి. మేము రిటర్న్ జర్నీ చేయాలి అక్కడ ఫంక్షన్ అయిపోయినాక. ఇంకా మా పిన్ని, మా బాబాయ్ వీళ్ళైతే దిగుతున్నారు. ఇంకా వాళ్ళందరం ఫ్యామిలీ ఫొటోస్ దిగేసి, అంటే ముందు భోజనాలు చేయండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు రెడీ అయ్యే లోపల అంటే మేము భోజనాలు చేసి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు రెడీ, నేనైతే పెళ్ళికూతురిని రెడీ చేసి వచ్చి భోజనం చేసి తర్వాత ఇంకా వీళ్ళందరూ వచ్చి నిలబడినారు. ఇట్లా ఇంకా ఫంక్షన్కి రెడీ అయినారు. ఇంకా అందరూ ఇంకా స్టిల్స్ దిగండి అని అంటే ఇంకా కానీ ఫస్ట్ మేమే వెళ్ళిపోవాలి కదా, మేమందరం పెళ్ళికొడుకు సైడ్ వాళ్ళంతా దిగేస్తాం ఫోటో అంటే ఇంకా అట్లా ఒక్కొక్కరు వచ్చేసి స్టిల్స్ అయితే వేస్తున్నారండి. ఎక్కువ ఫోటోలు కూడా ఎక్కువ ఏం దిగలేదండి. అన్నీ ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినారు. మళ్ళీ ఇంకా రిటర్న్ జర్నీలో అయితే పడుకోవడం లేదు. అందుకే నేను కూడా పడిపోయినాను అనమాట. ఇంకా మళ్ళీ నేను ఆ వీడియో తీసి ఇంకా అన్ని లైట్లు ఆఫ్ చేసుకొని బస్సులో అందరూ పడుకున్నారు. ఇంటికి వెళ్ళేసరికి 2 అయ్యిందనమాట. ఇంకా మనం తొందర పోవాలా అనేసి ఇంకా అందరూ స్పీడ్గా చేస్తున్నారు. ఇంకా పెళ్లి కూతుర్ని వాళ్ళని దీవించేసి తలాకొక ఫోటో దిగేసినాము. ఇంకా మేము బయలుదేరుతామనేసి ఇంకా పెళ్ళికొడుకు అక్కడే ఉండి 3వ రోజు 5వ రోజు వచ్చేసాడండి. పెళ్ళి వీడియోస్ అయితే ఇక్కడి వరకు అయితే కంప్లీట్ అయ్యాయి. వాళ్ళ పెళ్ళి అయ్యి ఇప్పటికి 2 months ఏమో అవుతుంది. నా వీడియోస్ మాత్రం లేట్ అయ్యాయి. సో ఇవి ఎడిట్ చేయడానికి అంటే 4Kలో చేశారు, 4Kలో తీశారండి వీడియో తీయడం. అందుకే నేను మళ్ళీ దాన్ని 1080లోకి తెచ్చేసరికి అంటే 1080 MBకి తీసుకొని వచ్చి మళ్ళీ ఎడిట్ చేసి దానికి ఇదంతా చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడు పెడుతున్నానండి. నాకు ఇంకా చాలా వర్క్లు ఉన్నాయి. ఇంకా దానివల్ల కొద్దిగా లేట్ అయ్యింది. సో వీడియోలు తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మార్నింగ్ 12 hours డ్యూటీ కదా, సో అందుకే లేట్ అవుతున్నాయండి. సో పెళ్ళి వైబ్స్ అయితే ఇంతటితో కంప్లీట్ రిసెప్షన్తో. ఇదిగోండి ఇలా మేమంతా అందరం దిగేసి ఫోటోస్ ఇలా అయితే వెళ్తున్నాము. ఇంకంతా గర్ల్స్ టీమ్ ఇదంతా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగనే సపోర్ట్ చేస్తుండండి. బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. బాయ్ అండి.